హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ చూసారు కదండి హిప్ బెల్ట్ అనేది ఎలా చేసుకోవాలి ఏమనేది మీకు మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలి ఏమనేసి చూసారు కదండి. మనం ఎంత బాగా డిజైన్ చేసుకున్నామో చాలా గ్రాండ్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. అంత గ్రాండ్గా ఉంటుంది, వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటాను. చూసారు కదండి, మనము ఈ బెల్ట్ అనేది చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ కింద చూసారు కదండి, మనకు సైజెస్ చూసేసుకునేసి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఎంత కావాలనేది లెంత్ చూసేసుకొని పెట్టేసుకోవచ్చు. బీడ్స్ అనేది చూసారు కదా, మనకు బీడ్స్ అనేది ఎంతవరకు వచ్చేది ఇక్కడ చూసారు కదండి. కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకా మన దగ్గరగానే పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం వర్క్ ఇలాగా చేసుకున్నామంటే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ అయితే చూసారు కదండి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ హుక్స్ అని పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ బెల్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి చూసారు కదండి. చిన్నపిల్లల బెల్ట్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చిన్నవాళ్ళని చేసుకోవచ్చు ఇలాగ, లేదంటే పెద్దవాళ్ళని చేసుకోవచ్చు. వాళ్ళకి లెంత్ అనేది చూసారు కదండి, మనకు చిన్నపిల్లలు కరెక్ట్గా అనేది మనకు నడుము దగ్గర ఎంతవరకు సైజు కావాలో అంతవరకు, మనకు బ్యాక్ సైడ్ ప్లేన్ కనపడకుండా మనకి ఎంతవరకు కావాలో అనేది అంతవరకు అనేది ఇక్కడ చూపిస్తానండి. చూసారు కదండి, ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు ఇలా చేసుకున్నామంటే మన చిన్నపిల్లలని చేసుకోవచ్చు, పెద్దలకైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూసారు కదా, చిన్నపిల్లలకి ఇట్లా, లేదంటే కొంచెం పెద్దలు కాబట్టి కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయితే పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదా, చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇక్కడ మనం వచ్చేసి హిప్ బెల్ట్కి సైజు ఎంత కావాలనేది డ్రా చేసుకుందాము. అది ఎలా డ్రా చేసుకోవాలి ఎన్ని ఇంచ్ అనేది మొత్తం అయితే మీకు చెప్తాను, క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా అయితే కరెక్ట్గా పెట్టేసుకున్నాం ఫ్రేము. ఓకేనా, మనం ఇప్పుడు ఇక్కడ ఎంత కావాలనేది చూద్దాము. ఇప్పుడు నేను చిన్నపిల్లల నడుము వచ్చేసి మనకు సైజ్ చూసుకుందాం అండి. అక్కడ పాపది అయితే 18 ఉంది. చూసారు కదా, 18 నుంచి అయితే ఉంది. మనకు మధ్యలోకి మడుచుకున్నామంటే 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు ఇంకొక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే ఒక సైడ్ 1 ఇంచు, ఇంకొక సైడ్ 1 ఇంచు, అందుకు 2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అప్పుడు 11 అవుతుంది. చూసారు కదా, ఇక్కడ 11కి అయితే నేను మార్కెట్ చేశాను. 2 ఇంచెస్ 11కు మనకు రౌండ్ రావాలి కదండి. మనకు ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం 1 ఇంచ్ నుంచి ఎక్స్ట్రా పెట్టామంటే 2 ఇంచ్ అనేది ఇక్కడికైతే వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడికైతే డ్రా చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు ఎడల్పు ఎంత కావాలనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఎడల్పు అయితే నేను 1.25 ఇంచ్ అనేది పెట్టాను. ఇక్కడ చూసారు కదా, 1.25 పెట్టాను. నేను 1.5 అనేది పెట్టలేదండి, 1.25 పెట్టాను. ఓకేనా, చూసారు కదా, ఈ సైడ్ ఆ సైడ్ అనేది 1.25 అయితే పెట్టాను. ఇక్కడ మనం 1.5 పెట్టామంటే మనకు ఎక్కువ అవుతుంది, లెంత్ అనేది ఎక్కువ అవుతుందండి. అప్పుడు మనకు ఎక్కువ అయిందంటే చాలా బాగుండదండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ వచ్చిందంటే బాగుండదు, అందుకే మనం 1.25 అనేది పెట్టేసుకున్నాము. ఇక్కడ స్టిచ్ చేసుకునేకి ఫస్ట్ మనము బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అనేది తీసుకుందాము. మనకు అవుట్లైన్ కుట్టుకునేకి షుగర్ బీడ్స్ అలాగే థ్రెడ్ ఆరెంజ్ తీసుకొని ఇక్కడ రౌండ్ అనేది మొత్తం అనేది ఫినిషింగ్ అనేది చేసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు మన షుగర్ బీడ్స్ ఫిట్ చేసుకున్నామంటే తర్వాత వచ్చేసి మనకు మెటీరియల్ ఏమేమి కావాలనేది చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, మనం నడుము చేసుకొని దానికి 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి, చూస్ చేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదండి, మనకు ఫస్ట్ అవుట్లైన్ అనేది కుట్టేసుకుందాం షుగర్ బీడ్స్తో. మనం అవుట్లైన్ అయితే డ్రా చేసాం కదండి, మనం అవుట్లైన్ డ్రా చేసిన సైడ్ అంతా మొత్తం అనేది ఫిల్ చేసుకుందాము. ఈ అవుట్లైన్ చుట్టూ అనేది మనము షుగర్ బీడ్స్తో మనం వేసుకుందామండి. మనకి ఇక్కడ కాస్ట్ అయితే ఎంత పడుతుంది అనేది చెప్పేస్తానండి ఈ వీడియోలో. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్ కానీ మన 10 గ్రామ్ కానీ అవసరం లేదండి. ఒక 5 గ్రామ్ కంటే ఇంకా తక్కువే సరిపోతుందండి మనకు ఫుల్ అయితే. ఇక్కడ ఎందుకంటే అవుట్లైన్ మాత్రమే వేస్తున్నాను షుగర్ బీడ్స్తో. ఓకేనా, మనం ఈ బెల్ట్ అనేది బయట సైడ్ కొన్నామంటే మనకు కాస్ట్ అయితే చాలా పడుతుంది. అదే మనమే చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి ఇంట్లో. ఓకేనా, ఇక్కడైతే మొత్తం అయితే ఇక్కడ అవుట్లైన్ అనేది వేస్తాను. వేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి కావాలనేది ఐటమ్స్ అనేది ఎంత పడుతుందని చెప్తాను. ఇక్కడ చూసారు కదండి, మనం ఇక్కడ స్టిచ్ అయితే చేసుకున్నాం. అవుట్లైన్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, మధ్యలో మనము కుందన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాం కదా, వచ్చేసి
5 రూపీస్ అండి. ఇంకా స్మాల్ది ఉంది, స్మాల్ అయితే 3 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ చూసారు కదండి, మనకు డ్రాప్ బీడ్ అనేది ఇవి వచ్చేసి 10 రూపాయలు పడుతుంది ఒక ప్యాకీ వచ్చేసి. మనకు ప్యాకీ అయితే మొత్తం అయితే మనకు యూజ్ కాదండి ఇక్కడ వచ్చేసి మనకు. ఓకేనా, బిగ్ సైజు అంతే అండి, బిగ్ సైజు స్మాల్ సైజు ఇవైతే అంతే. ఇప్పుడు బాల్ చైన్ వచ్చేసి 1 మీటర్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. అలాగే స్టోన్ చైన్ వచ్చేసి 25 రూపీస్ లేదంటే 30 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ ఇవి చూసారు కదండి కింద స్టోన్స్వి, ఇవి బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఒకటి 15 రూపాయలు పడుతుంది. ఇక్కడ మొత్తం మన మధ్యలో వేసిన తర్వాత హాఫ్ బీడ్ అనేది చూసారు కదా, డ్రాప్ షేప్ వేసాను కదా, అది వేసిన తర్వాత కొంచెం మనకు ఇంకా ఇక్కడ మిగిలిందండి. మిగిలిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ చూసారు కదా, ఇంకా ఎంత మనకు మిగిలి ఉన్నాయో వీటిలో హాఫే అయిపోతుంది, అంతా ఏం మొత్తం అయితే అయిపోదండి. ఇవి చూసారు కదండి కాపర్ అనమాట, ఇవి కాపర్ బీడ్స్ కుందన్స్. ఇవి వచ్చేసి మనకు కొట్టి ఇది 10 రూపీసే పడుతుందండి, 10 గ్రామ్ 10 రూపీస్ పడుతుంది. ఓకేనా, మనకు అలాగే రెయిన్బో షేడ్ ఇవి కానీ అంతే అండి, 10 రూపీస్ లేదా 50 రూపీస్ పడుతుంది. అయితే మొత్తం అయితే మనం యూజ్ చేయం కదండి, మనకు నెక్స్ట్ దానికోసం ఇంకా మిగిలి ఉంటాయి మనకు. ఇక్కడ చూసారు కదా కుందన్స్ అనేది, ఇక్కడ మనం మధ్యలో అనేది గమ్ పెట్టేసి అంటించేసుకుందాం. మనకు గమ్ బాటిల్ కానీ 25 రూపీస్ 30 రూపీస్లో ఉంటుంది. అదైనా మనం మొత్తం అయితే యూజ్ చేయం కదండి, మనకు ఇంకా మిగిలే ఉంటుంది. ఇక్కడ బాల్ చైన్ అయితే స్టిక్ చేసుకుందాం. బాల్ చైన్ కానీ 1 మీటర్ కానీ అవసరం లేదండి, ఇంకా మనకు మిగులుతుంది. అలాగే స్టోన్ చైన్ కానీ మనకు మిగులుతుంది. ఓకేనా, మనకి ఇక్కడైతే ఎక్కువ కాస్ట్ అయితే పడదు, 200 లోపలే అయిపోతుందండి మనకు, 200 కానీ అవ్వదు. ఓకేనా, తర్వాత మనకు వచ్చేసి కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకు డల్ గోల్డ్లో హ్యాంగింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. అవి 6 అట్లా ఉంటాయండి సైజెస్, 6 కానీ కొంచెం పెద్దదైనా మనం పెట్టేసుకోవచ్చు హ్యాంగింగ్స్కి. ఓకేనా, మనకు బంచులో అయితే ఉంటాయి అవి, కానీ మనకు 1 లైన్ వచ్చేసి మనకు 25 రూపీస్ ఉంటుంది. మనం 25 రూపీస్ వచ్చామంటే ఇక్కడ మనకు 25 అయితే సరిపోతుంది, చిన్నపిల్లలకు కదా 25 అయితే సరిపోతుంది. ఓకేనా, మనకు అందులో కానీ మనకు ఇంకా హాఫ్ మిగులుతాయండి, మనకి ఎక్కువైతే ఖర్చు అయితే కాదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడైతే నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో చూసేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ కాస్ట్ అయితే పడదండి, చాలా తక్కువే పడుతుంది. మనము ఇంట్లో వేస్ట్ చేసుకుంటే ఇంకా మనం గ్రాండ్గా చేసుకుంటాం, చాలా బాగుంటుంది. మనం ఎక్కువగానే గ్లూ గమ్ పెట్టేసి చేసుకున్నామంటే మనకు ఫిట్గా ఉంటుందండి. మనకి అక్కడ స్టిక్ చేసుకునేగా మనకు ఊడిపోదు, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మధ్యలో అయితే నేను స్టోన్ అయితే అంటించేసుకుంటున్నాను. బిగ్ సైజ్ అండి, అంటే 3 ఇంచ్ ఉంటాయి కదా, 3 mm అవి అయితే అంటించుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ గోల్డ్ కలర్ తీసుకున్నాను అండి, గోల్డ్ కలర్ తీసుకుంటే మనకు బాగుంటుంది వేసుకునే. ఇలా మధ్యలో 3 mm అంటించేసుకుందాము. మనకు ఆ సైడ్ రౌండ్గా ఉంది కదా, రౌండ్ దగ్గర వచ్చేసి మనం బాల్ చైన్ అలాగే కుందన్స్ అయితే అంటించేసుకున్నాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ డ్రాప్ బీడ్ ఉంది కదా, డ్రాప్ బీడ్ దగ్గర అయితే ఇలా కుందన్స్ అయితే అంటించేసుకుందాము. ఇలా చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే ఫిల్ చేసుకుందాము. దాని తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇక్కడ నేను కాఫర్ కలర్ తీసుకున్నాను కదండి, ఆ కుందన్స్ అయితే అంటించేసుకుందాము. ఇక్కడ చూసారు కదా కాఫర్ తీసుకున్నాను, ఈ కాఫర్ కలర్ వచ్చేసి ఇక్కడ మధ్యలో అయితే స్టిక్ చేసుకుందాము. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా గ్లూ గమ్ అనేది ఎక్కువ పెట్టేసుకొని చేసుకోండి. మనకి గమ్ అయినా మనకి ఎక్కువ అయితే అయిపోదండి, మనకు ఇంకా మిగిలే ఉంటుంది. మనకు ఇవన్నిట్లో మనకు మొత్తం అయితే యూజ్ కాదండి, మనకు అన్నీ మిగిలే ఉంటాయండి. మనకి ఇంత కాస్ట్ అయితే పడినా మనం నెక్స్ట్ ఇంకొకటైనా చేసుకోవచ్చు అండి. హిప్ బెల్ట్ అనేది ఇంకొక హిప్ బెల్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా ఇక్కడ మనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కుందన్స్ అనేది స్మాల్ కాదు బిగ్దే మనం ఇక్కడ అంటించేసుకుందాము. 3 mm సైజే అంటించేసుకుందాము. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం బయట కొన్నామంటే చాలా రేట్ ఎక్కువ కదండి, చాలా మనకు తక్కువ, ఇక్కడైతే తక్కువ కాస్ట్తోనే మనం చేసుకోవచ్చు. మనం ఆ సైడ్ ఎలా చేసుకున్నామో సేమ్ అండి ఈ సైడ్ కానీ అలాగే చేసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వల్గా అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ కానీ బాగుంటుంది, మనకు వర్క్ అనేది కరెక్ట్గా అనేది మనకు బాగుంటుందండి. ఇలా చేసుకున్నాం కదా, ఎందుకైతే మనం ఫుల్ అయితే పోదు కాబట్టి మనం ఆ సైడ్ ఇలా చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా రౌండ్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఇవి 5 రూపీసే పడుతుందండి మనకి ఒక్కొక్కటి. మనకు 3 అయితే అంటించుకున్నాం, మధ్యలో ఒకటి అంటించుకున్నాం, ఇక్కడ ఆ సైడ్ అనేది అంటించేసుకున్నాం. వాడికి మనకు ఎంత పడిందంటే 15 రూపీస్ అయితే పడింది. మధ్యలో మనకు చూసారు కదా బిగ్ సైజ్ది మనము స్టోన్స్ అయితే అంటించుకున్నాం. ఇక్కడ చూసారు కదా మనం బీడ్స్ అంటారు, ఏమంటారో అంత ఐడియా లేదండి.
ఇవి కుందన్ సెంటర్ అనేది అది తెలియదు, బీడీ అనేది అర్థం కాదు. ఓకేనా, ఇక్కడైతే మధ్యం అయితే ఇక్కడ క్లిక్ చేసుకున్నాం కదా, ఈ సైడ్ కానీ మధ్యలో వేసుకున్నాను, ఈ సైడ్ కానీ నేను హాఫ్ బిగ్ బీడ్ అయితే వేసుకున్నాను. ఓకేనా, మనం ఇక్కడ మధ్య మొత్తం వచ్చేసి ఇక్కడ స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ము ఇక్కడ మనము స్మాల్ అయితే పెట్టేసుకుందాము. 2 mm సైజ్ అయితే పెట్టేసుకుందాము. 2 mm కుందన్స్ అయితే పెట్టేసుకున్నాం. ఫస్ట్ మనము 3 mm పెట్టుకున్నాం కదా, తర్వాత బిగ్ సైజ్ది మనము 6 వచ్చేసి పెట్టేసుకున్నాము, 6 బీడు. అలాగే మధ్యలో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇవి బీడు 3 mm ఉంటుందండి. ఈ బీడ్ అయితే పెట్టేసుకుందాము, హాఫ్ బీడు. మనం కుందన్ పెట్టుకున్నాం కదా, కుందన్ తర్వాత ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి మనకు హాఫ్ బీడ్ అయితే ఈ సైడ్ ఆ సైడ్ సేమ్ అండి. మనం రౌండ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్నామంటే మనకు చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది, షేప్ అనేది వచ్చేస్తుంది మనకు. ఇంక ఇక్కడ వచ్చేసి మనం స్టిక్ చేసుకుందామండి. ఇలా మొత్తం అయితే మనం కాఫర్ కలర్లో స్టిక్ చేసుకుందాము. ఇక్కడ బిగ్ది పెట్టుకున్న తర్వాత ఇక్కడ కానీ నేను బిగ్ సైజ్ పెట్టేసుకున్నాను కుందన్స్. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, మొత్తం కాఫర్తో అయితే మొత్తం ఫినిషింగ్ అయితే మనము కాఫర్ కలర్తో ఫినిష్ చేసుకుందాము. ఇక్కడ మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఇప్పుడు వర్క్ అనేది. చూసారు కదా, మనం డ్రై అయిపోయిన తర్వాత ఎంత బాగుంటుందో. చూసారు కదండి, మనకు డ్రై అయిన తర్వాత ఎంత బాగుందో, మనకు షైనింగ్గానే వచ్చేస్తుంది. చాలా అయితే లుక్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం తర్వాత వచ్చేసి మనం హ్యాంగింగ్స్ అనేది పెట్టేసుకుందామండి. హ్యాంగింగ్స్ కానీ మనకి ఎక్కువ అయితే కాస్ట్ అయితే అవ్వదు మనకు. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది, చాలా గ్రాండ్గా ఉంది మనకు. హ్యాంగింగ్స్ కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఏం పడదండి. బంచ్ బీడ్స్ నేను 6 mm అంటారు కదా, అవి అయితే నేను బీడ్ తీసుకున్నాను గోల్డ్ కలర్లో. ఓకేనా, మనకు 25 రూపీసే పడిందండి. మనకు కాస్ట్ అయితే 25 రూపీసే పడుతుంది. చూసారు కదా, మన హ్యాంగింగ్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. హ్యాంగింగ్స్ దగ్గర బంచ్ బీడ్స్ అయితే నేను 5 పెట్టాను, తర్వాత కింద ఒకటి పెట్టాను, 6 అయితే అవుతాయి లైన్కు. ఆ తర్వాత 3 వచ్చేసి 3 లైన్స్కి వచ్చేసి 4 పెట్టాను, తర్వాత వచ్చేసి 3 పెట్టానండి. మొత్తం అయితే ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాను కదండి. మీకు కాస్ట్ ఎంత పడుతుంది ఏమనేది. నా వీడియో ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.